మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నీ ఉండి వృద్ధాశ్రమం లోపల అందరూ ఉండి సేవకు నోచుకునేటువంటి కొందరైతే ఎవరూ లేని వృద్ధులు వీరిద్దరు. వారికి మొదటి నుంచి సంతానం లేక, పిల్లలు లేక, వారికి వారే భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఈ చేతనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో చివరి దశలో వారు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కాలం వెల్లదీస్తూ ఉన్నారు. మరి ఈ వృద్ధ దంపతులకు ఎవరు సహాయం చేస్తున్నారు? వారికి ఆహారం ఎవరు అందిస్తున్నారు? వైద్యపరమైనటువంటి చికిత్స ఎవరు అందిస్తున్నారు? ఈ విషయాలపై తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఇది కామిల్లి గజరాం గంగమ్మ దంపతుల ఇల్లు, రేకుల షెడ్డు. ఇక్కడే వీళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళది. గ్రామస్తులు చెప్తున్నటువంటి ప్రకారం మరి వీళ్ళకు ఒక ఆరోగ్యపరమైనటువంటి చికిత్స లేదు, మరియు ఆహారంకి సంబంధించినటువంటి సదుపాయం కానీ, అంటే ఆహారాన్ని అందించేవారు కానీ, వైద్యపరంగా చికిత్స చేయించేవారు కానీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల దంపతుల గురించి మనం ఒకసారి చూసేద్దాం రండి. తాత మంచిగా ఉన్నావా? ఇప్పుడు మరి మీకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, మీకు ఎవరు లేరు. మరి మీ బాగోగులు, మీ తిండి గురించి మరి మీరు వంట చేసుకుంటారా రోజు? మరి ఆరోగ్యం మంచి లేనప్పుడు, మీకు ప్రాణం బాగాలేనప్పుడు ఎవరు తెచ్చిస్తారు అన్నం? ఇప్పుడు పొద్దున అన్నం ఎవరు తెచ్చిచ్చిండ్రు? వాడకట్టోళ్ళు అంటే ఊరోళ్ళు, పక్కింటి వాళ్ళు తెచ్చిచ్చిండ్రు. మరి మీకు ఇప్పుడు రోజు అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు, ప్రాణం మంచి లేనప్పుడు మీకు దవాఖానలకు ఎవరు చూపిస్తున్నారు? ఎట్లా పోతావు? అంటే నీకు నడచేత కాదు కదా, నువ్వు ఎట్లా పోతావు? తీసుకుపోతారా? ఊరోళ్ళేనా? ఊరోళ్ళు తీసుకుపోతారా? తాత చెప్పి, ఇప్పుడు అమ్మకు నీకు అమ్మ ఈ తోడు ఎవరు లేరు. మరి ఇప్పుడు ఇదంతా కూడా చెట్లు పెంచినావు, మంచిగా పచ్చగా మొత్తం గార్డెన్, ఒక ఉద్యానవనం, ఒక తోట లెక్క తయారు చేసినావు కదా. మరి నీకు ఎట్లా చేతన, ఇదంతా ఎట్లా చేతన అవుతున్నది? మరి పింఛన్ వస్తున్నదా? పింఛన్ నాకు లేవు. మీకు పింఛన్ వస్తున్నదా? అమ్మకు రాదు. మరి ఇప్పుడు ఆ పింఛన్ డబ్బులు మీకు సరిపోతాయా? సరిపో. మరి ఎట్లా ఇప్పుడు బియ్యం వస్తున్నాయా? మీకు రేషన్ కార్డు ఉందా? బియ్యం వస్తున్నాయి. మరి ఇప్పుడు డబ్బులు సరిపోవు కదా దవాఖానలో తీసుకుపోవడానికి, మీకు వైద్యం పరంగా, అంటే దవాఖానలో పోగలిగి. మరి ఎట్లా ఇప్పుడు ఎవరిస్తారు డబ్బులు? ఇప్పుడు వరుసకు బంధువు అయినటువంటి కొడుకు మీకు సహాయపడుతున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎందుకు కదలాలని చెప్పి అనుకుంటలేదు? ఇక్కడనే ఎందుకుంటున్నారు? మరి వృద్ధాశ్రమాలు ఉన్నాయి, మీకు గుర్తున్న వృద్ధాశ్రమం గురించి? అంటే ముసలోళ్ళను అక్కడనే కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు, అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, అన్ని చేస్తారు. మరి ఇక్కడ మీరు ఇటువంటి పరిస్థితులలో ఎందుకుంటున్నారు ఇక్కడ? అంటే ఇక్కడికి వెళ్ళి గదల బుద్ధి అయితే లేదా మీకు? అంటే పుట్టిన ఊరు నుంచి మీకు వెళ్ళ బుద్ధి అయితే లేదా? పుట్టిన ఊరు వెళ్ళ బుద్ధి కాదని. ఇప్పుడు అమ్మ చెప్పు, నువ్వు ఈడికెళ్ళి, ఇప్పుడు చాలా మంది మీ బంధువులు రమ్మంటున్నారు కదా, మరి వాళ్ళు తీసుకుపోతామంటున్నారు, మీ బావ కొడుకు తీసుకుపోతామంటున్నాడు. మరి నువ్వు ఎందుకే వెళ్తావు వీడికెళ్ళి? ఎందుకో మరి శాతగాని ఇట్లనే మరి తిప్పలు పడతావా? ఇలాగే తిప్పలు పడుకుంటా ఉంటావా? మేము ఎదుటోళ్ళకి బాధ పెట్టడం మీకు ఇష్టం లేదు, అంతేనా? మరి సొంత కొడుకు లెక్క చూసుకో, తల్లిదండ్రులు లెక్క చూసుకుంటా రండి, అచ్చుకుంటా పోయితే చాలు. మరి ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇన్ని రోజులు ఏదో చేతనైతే చేసుకుంటున్నారు. మరి రేపటి నాడు మీరు మంచాన పడితే పరిస్థితి ఏం కావాలి? చెప్తింటలేదా? నువ్వు చెప్తింటలేవట, మరి ఏం సంగతి? చెప్తాయ్యా, నా కొడుకు చేసేటోడు ఇంత కట్టుంటే చేస్తాడు. ఇప్పుడు మీ మరిది కొడుకు వచ్చి తీసుకుపోతా అంటున్నాడు కదా,
పోతా వెళ్తావా బావ కొడుకు? ఇప్పుడు ఇవన్నీ కోళ్ళు పెంచుతున్నావు, ఈ మళ్ళా ఈడ చెట్లు పెంచినావు, జామ చెట్లు పెంచినావు, అన్ని పెంచినావు, కరివేపాకు చెట్టు, కరివేపాకు చెట్టు, పూల చెట్టు అన్ని మంచిగా పెంచినావు. మరి కోళ్ళు అమ్ముతారా మీరు? అమ్ముతాము. నా కొడుకు కోడలు పిల్లగాళ్ళు తింటారు. అందరికి బంధువులకి ఇచ్చేస్తావా? అందరికి ఇచ్చేయడానికి ఉన్నాయి. మరి పైసలు వస్తాయా కోళ్ళు అమ్మితే? వస్తాయి. వస్తాయా? మరి పింఛన్ పైసలు అయితే సరిపోతలేవు. మరి వీటికన్నా ఆమ్దానం ఉండాలి కదా. ఇప్పుడు నేను కొన్ని కొన్ని ఖర్చులకైతే కావాలి కదా. 700కి ఇస్తా. 600 కోడి అమ్ముతావా? సరే, ఇదంతా ఓకే. మరి ఈ కోళ్ళు మేకలు ఇవన్నిటి వదిలిపెట్టి నీకు రాబుద్ది అయితే లేని అంటావు, అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమడగాలని చెప్పి అనుకుంటున్నావు సర్కార్ని? ఇప్పుడు సర్కారు మందిని ఏం అడగాలనుకుంటున్నావు? నీకు కూడా పింఛన్ ఇవ్వాలి అని. మరి అట్లా చెప్పు. మరి కాలు మొక్కుతా. నాయది నాకు ఇంత ఆకుపాకు. ఇప్పుడు ఇద్దరికి పింఛన్ కల్పిస్తే మా ఇద్దరికి ఆసరా ఉంటది. మేము ఏదన్నా దవాఖానలో చూపించుకోగలుగుతాము. ఇంకా ఒక 4 పైసలు ఉంటే మేము ఏటన్నా ఇంకా ఏదో కూరగాయలకు దీనికి కాలు మొక్కుతా. గంతే గంతే గంతే, అంతకన్నా లేదు. తాత 2 కళ్ళు తీసుకున్నాడు, నేను 1 కన్ను తీసుకున్నా. ఎవరు తీపిచ్చారు అంటే? ఇప్పుడు కళ్ళు తీసుకోవడానికి ఎవరు వచ్చారు ఇప్పుడు దవాఖానలకు మీతో? ఎవరు రాలే, మేము పోయినాం. మేమే పోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్కేనా? అవు, మేమే పోయినాం, నడుచుకుంటూ వచ్చినాం. ఇది ఇక్కడి పరిస్థితి. వృద్ధ దంపతులు ఉన్న జాగా, ఉన్న ఊరు కన్న తల్లి అని చెప్పి ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితులలో అసలే లేము. మాకు ఇవే మా కోళ్ళే మా పిల్లలు, మా ఇవన్నీ కూడా మా పరిస్థితులు. ఇక్కడే మేము జీవిస్తాము, ఇక్కడే మరణిస్తాము అన్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, చేతగాని పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడికి వెళ్ళేది కదిలే పరిస్థితి లేదంటున్నారు. ప్రస్తుతం మనతో కామిల్లి గజరాం గంగవ్వ దంపతుల దూరబంధమైనటువంటి కళ్యాణ్ గజేందర్ గారు మనతో ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి మీకు తెలుసు. మీరు పుట్టినటి నుంచి మీరు అప్పుడు చేతనైన టైంలో వాళ్ళు ఏదో పనులు చేసుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారు, ఎన్నిసార్లు వస్తుంటారు, మరి మీరు చేసేటువంటి సర్వీస్ ఏంటి? మరి మీతో తీసుకెళ్తా అని చెప్పి అంటే మీరు రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి దీనిపై మీ స్పందన? వీళ్ళు నేను ఎప్పుడన్నా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా నేను వస్తాను. వీళ్ళకు చూసి వెళ్ళడానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక పిండి కానీ, జొన్నలు కానీ, బియ్యం కానీ, నూనె కానీ, ఉప్పు కానీ, కారం కానీ ఇటువంటి ఎక్కువ వాడకుండా నేను తీసుకుతెచ్చి ఎప్పుడు వీళ్ళకు ఇచ్చిపోతా. వీటితోటే వీళ్ళు జీవనోపాధి కానీ కొనసాగిస్తారు. వీళ్ళకి పిల్లలు లేరు, ఎవరు లేరు, వీళ్ళకు అనాథలు. మీరే ఒక కొడుకులాగా సేవ చేస్తున్నారు. నేనే ఒక కొడుకులాగా వీళ్ళకి సేవలు చేస్తున్నాను. కానీ వీళ్ళు నేను తీసుకుపోయి అక్కడ ఉంచుకుంటా అంటే ఇక్కడికి నా దగ్గరికి రావడం లేదు. రామంటున్నారా? అవును. ఇప్పుడు మీ అన్న కొడుకు తీసుకెళ్తా అంటున్నాడు, మరి వెళ్తారా మీరు వాళ్ళతో? పోవా? ఇప్పుడు తనతో తీసుకెళ్తా అంటున్నాడు, వెళ్ళవా? మరి అమ్మ వెళ్ళొద్దు అంటున్నది. ఇక్కడ నుంచి ఈయన్ని పుట్టుకైనా చావైనా ఏదైనా ఇక్కడనే అంటున్నది. అయితే అన్న చెప్పండి, ఇప్పుడు మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మీకు ఇక్కడికి రావడం వీలు పడకపోతే మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? వీళ్ళ పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉంటుంది. నేను వచ్చి చూసినప్పుడల్లా వీళ్ళకు ఏదో ఒక సమస్య, వీళ్ళకు ఆరోగ్యపరంగా కానీ, హెల్త్ పరంగా కానీ వీళ్ళకు అతి ఘోరంగా ఉన్నది. వీళ్ళకు ఎవరు ఆదుకునే వ్యక్తులు లేరు ఈ రోజులలో. కానీ నాకు చూడబుద్ధి కాక నేను ఒక ప్యాన్ కానీ, ఒకటి ఏదన్నా తినడానికి ఐటమ్ కానీ, ఒకసారి అన్నం లేకుంటే అన్నం సుఖ చేసుకొని తీసుకొచ్చి నేను ఇచ్చి వెళ్తాను. దాదాపు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు? దాదాపు ఒక 10-15 రోజులకు ఒకసారి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళకు సేవా కార్యక్రమాలను చేసి చేస్తాను. అటువంటి ప్రభుత్వ పరంగా మీరు కోరుకున్నటువంటి, ఇప్పుడు ఈ వృద్ధులు ఉన్నారు, ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయాన్ని మీరు కోరుకుంటున్నారు? ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకు అనాథలు కాబట్టి వీళ్ళకు ఎవరు దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళ వ్యక్తులు కూడా లేరు కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకు ఏదో కొద్దిగా సాయం చేసి వీళ్ళకు ఆదుకునే ఆ భగవంతుని ఆ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఎంతనో కొద్దిగా వీళ్ళకు స్పందించి గవర్నమెంట్ వీళ్ళకు కొద్దిగా చర్య తీసుకొని వీళ్ళకి ఆదుకుంటే బాగుంటుందని నా ఆలోచన విధానం. సరే, ఇప్పుడు మీతో రాము అంటున్నారు, మరి చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, మరి ఆ వృద్ధాశ్రమంలో మీరు చేర్పించేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? చేయలేదు. ఇప్పుడైతే ఈ పరిస్థితి ఘోరంగా ఉన్నది, మరీ అధ్వానంగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. గవర్నమెంట్ వీళ్ళకు తక్షణ చర్య తీసుకొని
ఏ వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో వీళ్ళకు అక్కడ తీసుకొని అడ్మిట్ జాయిన్ చేస్తే చాలా సంతోషంగా ఉంటది. మరి వీళ్ళకు చేసేవాళ్ళు లేరు కాబట్టి, వీళ్ళకు కనీసం తిండి అంట చేసుకొని తినటానికి కూడా చేత కాదు కాబట్టి, వీళ్ళకు స్నానం చేయడానికి కూడా చేత కాదు. ఈ గవర్నమెంట్ తక్షణం వీళ్ళకి చర్య తీసుకొని ఏ ఒక్క అనాథాశ్రమంలో చూసి వాళ్ళకి స్పందించి అక్కడ చేర్పిస్తే చాలా బాగుంటదని నా ఉద్దేశం కాబట్టి, నేను చెప్పుకోగలుగుతున్నా కానీ, గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకోగలరని కోరుకుంటున్నాను. ఇది గజేందర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ స్పందించి వీళ్ళను వీలైనంత తొందరగా ఒక వృద్ధాశ్రమం లోపల చేర్పించినట్టయితే మరి ఆ సాధక బాధకాలు వారికి ఆరోగ్యపరమైనటువంటి గాని ఇతర సమస్యలు తీరుతాయని చెప్పి చెప్తున్నారు. పిప్రి గ్రామస్తులైనటువంటి సాయినాథ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ వృద్ధుల యొక్క పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితులలో చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వారి పొజిషన్ మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మరి మీరు ఏం సలహా ఇవ్వలేదా? మరి ఎటువంటి మీరు ఈ అంటే వాళ్ళ జీవన విధానం అంటే వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితిని చూసి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ముఖ్యంగా ఒకటి మెయిన్ ఏందంటే ఇది వైబ్రేషన్ సెంటర్ విలేజ్ ముంపు గ్రామం. మాకు లోకేశ్వర మండలంలో పిప్రి గ్రామం యాక్చువల్లీ. అక్కడ నుంచి గోదావరిలో ముంపు గ్రామం అయింది కాబట్టి దీన్ని ఇక్కడికి అనుబంధ గ్రామంగా చించాలకు అనుబంధ గ్రామంగా ఈ నివాసాలు కల్పించడం జరిగింది ప్రభుత్వం. సో, అయితే ఇక్కడ ప్రెజెంటు ఏ ప్రభుత్వాలంటే చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి. మారినా కూడా స్థితిగతులనేటటువంటి గ్రామంలో మారలేదు. అంటే దీనికొకటి ఏమంటే ఫస్టు డ్రైనేజ్ గానీ, రోడ్స్ గానీ, ఈ తర్వాత వాటర్ సప్లై గానీ, విద్యుత్ సప్లై గానీ, తర్వాత అన్నీ చాలా రకాలుగా వసతులనేటటువంటి, ఆ వసతులనేటువంటివి ఏ ప్రభుత్వం గూడా ఇప్పటివరకు సాధారణంగా కల్పించలేదు. కల్పించకపోవడానికి మూల కారణం ఏంటంటే చాలా కుటుంబాలు తక్కువ, చిన్న గ్రామము. ఇక్కడ మరి రాజకీయ పరంగా జూసుకుంటే మరి ఆ నాయకులకు మరి గ్రామం పట్ల ఆహ్, అనవసరంగా ఎందుకు పెట్టడం ఇక్కడ అని జెప్పేసి అని అనుకున్నారో మరి వసతులను కల్పించడం. దాని ద్వారా కొంచెం ఎఫెక్ట్ ఇప్పుడు అయితుంది. ఈ వృద్ధ దంపతులు ఇక్కడ ఒక దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వారి గురించి మీరేం చెప్తారు? అంటే సాధారణంగా ఎట్లా అంటే ఒక రోగాల బారిన పడకుండా ఉండాలి అని అనుకుంటే దాదాపుగా మనకి ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ప్రజలు ఇలాంటి రోగాలకు ఇది కాకుండా రోగాలు రాకుండా ఆరోగ్యపరంగా జీవించగలుగుతారు. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు మాత్రం వాళ్ళకు పిల్లలు లేరు. ఇద్దరు భార్యాభర్తలు కన్న ఊరుని, పుట్టిన ఊరుని, గ్రామాన్ని వదిలిపెట్టి బయటికెళ్ళేటటువంటి దుస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మొత్తం గూడా నా గ్రామం, నా ఊరు, నా పట్టుదల, నాదే ఇక్కడనే నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే చస్తా అనేటటువంటి ఒక ఆహ్, ఆవేదనతోటి వాళ్ళున్నారింగ. మీరెప్పుడైనా ప్రయత్నించారా? అంటే వృద్ధాశ్రమంలో చేర్పించడానికి గాని ఇట్లాంటి మరి మీ మీ పని మీరు చేసుకోలేకపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు వృద్ధాశ్రమంకెళ్తే బావుంటది. ఆ సర్వీస్ ఏదో వాళ్ళు జేస్తారు గదా! అని జెప్పి మీరెప్పుడైనా చెప్పడం జరిగిందా? అంటే చెప్పాము. చాలా సార్లు చెప్పాము సందర్భాలలో. కొంచెం ఎట్లా అంటే ఈ ఇంట్లో ఒక పెన్షన్ వస్తదామెకి. ఆ పెన్షన్ మీద జీవనోపాధి అయితే ఏం లేదు. ఆ పెన్షన్ ఒకటే ఆధారం. రూ. 2000 రూ. 2500 మరి ఏదో ఇంత కొంచెం వస్తది. దాని మీదనే నెల మొత్తం గడుపుకునేటటువంటి దుస్థితి వాళ్ళది. పిల్లలు లేకపోవడం చేత. చెప్పాము 2, 3 సార్లు చెప్పాము. మరి ఎళ్ళండి ఎక్కడైనా ఉండండి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొడుకు అనేటటువంటి అంటే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్నటువంటి అబ్బాయి. అతను కూడా ఇక్కడ కుంటాలలో ఉంటాడు లోకల్‌లో దగ్గరలోనే. సో, అతన్ని తీసుకెళ్తన్నా గూడా మేమెళ్ళలేమురా బాబు! మేమిక్కడనే ఉంటాము. మాకు ఈ ఊరిని విడిచిపెట్టి ఎళ్ళం మేము. ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం అందితే తీసుకుంటాం తప్పితే కానీ ఇక్కడి నుంచి మాత్రం ఎళ్ళం, బయటికెళ్ళము. మేము పుట్టినా ఇక్కడనే పుట్టాము, చచ్చిపోయినా ఇక్కడనే చనిపోతాం అనేటటువంటిది తదనంతరం వరకు గూడా మేము ఇక్కడే ఉంటాం. మమ్మల్ని మాత్రం ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు వైద్య పరంగా గానివ్వండి, భోజన పరంగా గానివ్వండి, అంటే వాళ్ళేమంటున్నారంటే, మేము 3 రోజుల నుంచి అసలు తిండి తినలేదు. ఎవరు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు అని జెప్పి చెప్తున్నారు. మరి వీళ్ళకి భోజనం అది తీసుకురావడం ఎవరు తీసుకొస్తూ ఉంటారు? మరి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలుంటే ఎవరు తీరుస్తారు? అంటే ఇప్పుడు మనకు సాధారణంగా చూసుకుంటే గ్రామాలలో ఇప్పుడు ఏఎన్ఎంస్ గాని వీళ్ళు కొంచెం తిరగడం జరుగుతది. ఆ ఏఎన్ఎంస్ కూడా వాళ్ళ ఇంటికైతే ఎవరు వెళ్ళినట్లు లేదు. వెళ్తే గనక ఏదో ప్రథమ చికిత్స పరంగా తీసుకొని వాళ్ళకేదో ఇంత మెడిసిన్ ఇచ్చేసి అవసరం అనుకుంటే ఏదన్నా ఎక్కడన్నా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఏదన్నా చూసేవాళ్ళు. బట్ కాకపోతే ఇప్పటి వరకైతే ఎవరు రాలేరు. ఇక వస్తే గనక తర్వాత విషయం వేరు. మళ్ళీ ఇంకోటేమంటే సాధారణంగా మెయిన్ అయితే ఇప్పుడు ఈ ఎండలు విపరీతమైన ఎండలు. ఈ ఎండలకి ఇక్కడ అవసరాలనేటివి లేవు. వాటర్ ఫెసిలిటీ లేదు మెయిన్ అయితే. వాటర్ కోసం దాదాపుగా రోడ్డెక్కిన రోజులు గూడా ఉన్నాయి ఇక్కడ.
మళ్ళీ రోడ్డు పరిస్థితి కూడా లేదు. ఇక్కడికి విలేజ్‌కి ఎలాంటి వాహనాలు రావు. బస్ సౌకర్యం లేదు. ఆటో సౌకర్యం లేదు. ఎవరు కూడా లేరు. కాబట్టి వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏఎన్ఎం ద్వారా గాని ఏదన్నా ఇస్తే అట్లా బాగుంటుండే. వాళ్ళు కూడా ఎవరు రాలేరు. ప్రథమ చికిత్స లెక్క ఏదన్నా ఇంత మెడిసిన్ ఇచ్చేసి చూసుకుంటే బాగుంటుండే. ఈ అనాథ వృద్ధ దంపతులని సుమన్ టీవీ వాళ్ళు వెలుగులోకి తీసుకుతెచ్చిన సందర్భంగా వీళ్ళకు సుమన్ టీవీ వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నట్టు ఈ సంతోషం మేము ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళకు మేము కృతజ్ఞత ఉంటాం ఎల్లవేళ. వీళ్ళకు స్పందించినందుకు చాలా థ్యాంక్స్ మేము. ఇది ఇక్కడి వృద్ధ దంపతుల దీనగాథ. మరి ఈ వృద్ధ దంపతులకు చివరి దశలో ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఇప్పుడైనా స్పందించి ఈ వృద్ధ దంపతులను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్పించినట్టయితే వారి సాధక బాధకాలేవో వారు చూసుకుంటారు. ఈ దయనీయటువంటి పరిస్థితి నుంచి, ఈ గండం నుంచి గట్టెక్కేటువంటి పరిస్థితి ఎంతైనా అవసరం అని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ బాలుతో శివ, సుమన్ టీవీ.